ఫస్ట్ గానే మనకి శీతోష్ణ స్థితి మండలాలు అనే వాటి గురించి ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రత వర్షపాత విలువల్ని ఆధారంగా చేసుకొని కొన్ని శీతోష్ణ స్థితి మండలాలు అనే మనకు ఉంటాయి. ఎన్ని రకాల శీతోష్ణ స్థితి మండలాలు? మనకి తెలిసినవి కాదన్నా వాడి ఇచ్చినవి చెప్పాలి. మనం 7 మండలాలు అనే మనకు ఉంటాయి. ఏంటా 7 శీతోష్ణ స్థితి మండలాలు? ఒకటి మనకి భూమధ్య రేఖా మండలము అనాలి. ఏ మండలం అనాలన్నా? లేదా దానినే ఆయన రేఖా మండలంగా కూడా మనం పిలవడం జరుగుతుందనన్న. మరి రెండవ ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం? సో రెండవ ప్రాంతము అనేది మనం చూస్తే సవర్ణాలు ప్రాంతము అనాలి. ఏ ప్రాంతం అనాలి? సో సవర్ణాలు అంటే దాన్నే మనం ఉష్ణ మండల గడ్డి భూములు ఏమనాలి? మరి మూడవది ఉష్ణ మండల ఎడారి ప్రాంతాలు అంటారు. మూడవ ప్రాంతాన్ని ఏమంటాం? మరి నాలుగవ ప్రాంతంగా మనకున్నది మధ్యధర శీతోష్ణ స్థితి. ఏ శీతోష్ణ స్థితి అమ్మా? మరి ఐదవది స్టెప్పీలు అంటారు. ఏమంటాం? స్టెప్పీలు అంటే సమశీతల గడ్డి భూములు. ఇక్కడ సమన్నాలు అంటే ఉష్ణమండల ప్రాంతంలో గడ్డి భూములు, స్టెప్పీలు అంటే సమశీతల ప్రాంతంలో. ఆ తరువాత మనకి టైగా ప్రాంతము అంటాం. ఆ తరువాత మనకి టండ్రా ప్రాంతము అని చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మనకి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలు? ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఉష్ణోగ్రత వర్షపాతం నేలల యొక్క స్వభావాన్ని ఆధారంగా చేసి భారతదేశంలో అడవులు అనే వాటిని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? సో 5 రకాలుగా అడవుల యొక్క వర్గీకరణ అనేది మనకి జరుగుతుంది. ఏంటా 5 రకాలు? సతత హరిత అడవులు, ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు లేదా పొదల అడవులు, మ్యాంగ్రూవ్ అడవులు, పర్వత ప్రాంత అడవులు. ఏ ప్రాంత అడవులన్నా? సో ఇట్లా మనకి ఉష్ణోగ్రత వర్షపాతం ఆధారంగా అడవులు ఎన్ని రకాలు? ఏంటంటే 5 రకాలు. ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు లేదా పొదల అడవులు, మ్యాంగ్రూవ్ అడవులు. మరి అదే భారతదేశంలో ప్రభుత్వం యొక్క పరిపాలనా సౌలభ్యాన్ని ఆధారంగా చేసుకుంటే మరలా అడవుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారన్నా? 3 రకాల అడవులు అనే మనకు ఉంటాయి. ఏంటా 3 రకాల అడవులు? రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించని అడవులు అని చెప్పి 3 రకాలుగా మనకి వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ దేని ఆధారంగా? ప్రభుత్వం యొక్క పరిపాలనా సౌలభ్యము ఆధారంగా వర్గీకరణలో ఏమేమి ఉన్నాయన్న? రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ప్రజల ప్రవేశానికి అనుమతి లేని లేదా మానవ కార్యకలాపాలకు అనుమతి లేని అడవులు ఏమిటన్నా? మరి రక్షిత అడవులు అంటే ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యేకమైన వృక్ష జంతు జాతుల్ని సంరక్షిస్తారన్న. ఏవైతే మనకి అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి జీవజాతులు ఉంటాయో వాటిని రక్షించడానికి ఏర్పాటు చేసిన అడవులు. మరి రక్షిత అడవుల్లో ప్రజల ప్రవేశానికి అనుమతి ఉంటుందా? ఉంటుందినన్న. అడవులకి ఎక్కువ నష్టం కలిగించకుండా కార్యక్రమాలు నిర్వర్తించాలి. సో ఎటువంటి కార్యక్రమాలు? వంట చెరుకుని సేకరించవచ్చు. అలాగని చెట్లు నరికేసి కాదు, ఆల్రెడీ ఎండినవి ఏమైనా ఉంటే నెత్తి పైన మోసుకుపోగలిగే
కట్టెలను సేకరించడం, గృహ అవసరాలకు ఉపయోగపడేటటువంటి అటవీ ఉత్పత్తులు సేకరించడం, పశువుల్ని మేపడం వంటి కార్యక్రమాలకి అనుమతి ఉన్నది ఏమంటున్నా. మరి వర్గీకరించడమే అంటే ఎటువంటి పరిమితులు లేకుండా కూడా కలప సేకరణ, పశువుల్ని మేపడానికి అవకాశం ఇచ్చిన అడవులు ఏమంటున్నా. వర్గీకరించని అడవులుగా మనం చెప్పాలను. ఇది దేని ఆధారంగా? ప్రభుత్వ పరిపాలన ఆధారం. మరి ఆంధ్రప్రదేశ్ లో అడవుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేస్తాం? ఆంధ్రప్రదేశ్ లో అడవులు అనేవి 4 రకాలుగా వర్గీకరణ చేస్తారు. ఏంటంటే 4 రకాలు? మన దగ్గర సతత హరిత అడవులు ఉండవనన్న ఆంధ్ర ఆకురాల్చే అడవులు. ఏ అడవులు? రెండవది అనార్ద్ర లేదా శుష్క ఆకురాల్చే అడవులు, డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అంటాం. మూడవది మనకి చిట్టడవులు అంటాం. నాలుగవది అనేది మనం చూస్తే మడ అడవులు అని చెప్పాలి. ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో అడవుల యొక్క వర్గీకరణ ఎన్ని రకాలు వచ్చాయన్న? ఏంటంటే 4 రకాలు. ఆంధ్ర ఆకురాల్చు, శుష్క ఆకురాల్చు, చిట్టడవులు, మడ అడవులు అనే మనం చెప్పాలి. సో ఇట్లా మనకి వర్గీకరణలు ఇస్తూ ఫైనల్ గా అడవులకు సంబంధించినటువంటి చట్టాలని, అడవుల యొక్క ఉపయోగాలని, అడవులకి ఏర్పడుతున్నటువంటి నష్టాలని కూడా ఈ చాప్టర్ లో మనకి ఇవ్వడం జరిగింది. నిన్న మనకి ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం చూస్తే, శీతోష్ణ స్థితి మండలాల్లో మొదటి మండలం ఏమిటన్నాం? మరి భూమధ్య రేఖ మండలము అంటే ఎక్కడ మనకు ఉంటుందమ్మా? సో భూమధ్య రేఖకి ఇరువైపులా కూడా, సో ఇరువైపులా అంటే ఉత్తర అర్ధగోళం అంటే ఈ 2 అర్ధగోళాల్లో కూడా ఓ 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంటుందని చెప్పాలి. చెప్పండి, ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది? సో ఉత్తరం వైపు అండ్ దక్షిణం వైపు 2 వైపులా కూడా ఏ అక్షాంశ విలువల మధ్యలో విస్తరించింది? మరి భూమధ్య రేఖ ప్రాంతము అంటే ఇక్కడ వర్షపాతం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? వర్షాలు మనకి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సగటు వర్షపాతం యొక్క విలువ 150 సెంటీమీటర్లుగా ఉంటుందని చెప్పాలి. ఎంతగా ఉంటుందన్న? ఒకవైపున ఉష్ణోగ్రత అనేది మనకు ఉంటుంది. సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడతాయి, సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది. ఇంకో వైపున అధికమైన వర్షపాతాలు ఉంటాయి. మరి మొక్కల యొక్క పెరుగుదలకి ఏం కావాలి? ఉష్ణోగ్రత కావాలి, వర్షపాతం కావాలి. 2 సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మొక్కల పెరుగుదలకు అనువైనటువంటి ప్రదేశం ఏదైనా. అందుకు ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో వృక్ష సంపద దట్టమైన అడవులుగా ఉంటుందని చెప్పాలి. ఎలా ఉంటాయన్నా? మరి ఇక్కడ పెరిగే ఈ దట్టమైన అడవులు మనకేమున్నాయో వాటినే మనం ఏమని పిలుస్తాము అంటే సెల్వాలు అనే పేరుతో పిలుస్తారు. ఏ పేరుతోనన్నా? వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. సెల్వాలు అనగా ఏమిటి అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో పెరిగే దట్టమైన అడవులనే ఏమని పిలుస్తాం? మరి ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో నివసిస్తున్న ఆటవీక జాతులుగా మనకి అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో రెడ్ ఇండియన్స్ అనే వాళ్ళు ఉంటారమ్మా. ఎవరుంటారన్నా? కాంగో నది పరివాహక ప్రాంతంలో పిగ్మీలు అనే వాళ్ళు మనకు ఉంటారు. సో అమెజాన్ నది పరివాహక ప్రాంతము అంటే మనకి ఏ ఖండం? ఏ ఖండం? దక్షిణ అమెరికా. సో ఈ దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అనేటటువంటి దేశంలో అమెజాన్ అడవులు ప్రధానంగా ఉంటాయి. అక్కడ నివసిస్తున్నటువంటి ఆటవీక గిరిజన జాతులు. మరి ఆఫ్రికాలో కాంగో తీరంలో ఉన్న వాళ్ళు. మరి వీరి యొక్క
జీవన విధానం ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళ జీవన శైలి దేనిపైన ఆధారపడుతుంది అన్న? వేట అనే దానిపైన, పోడు వ్యవసాయం అనే దానిపైన ఆధారపడుతుందని చెప్పాలి. దేనిపైన ఆధారపడుతుంది? మరి భూమధ్య రేఖ ప్రాంతంలో జనసాంద్రతలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? జనాభా అక్కడ ఎట్లా ఉంటది? అంతా దట్టమైన అడవులు విస్తరించి ఉన్నప్పుడు జనాభా అనేది మనకి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అంటే మనకి అత్యల్ప జనాభా విస్తరించిన ప్రాంతాల్లో ఒక ప్రాంతం ఏది అంటే భూమధ్య రేఖ ప్రాంతము అనేది మనం చెప్పాలి. మరి రెండవ ప్రాంతం ఏమిటన్నా? మరి సవర్ణ ప్రాంతము అంటే ఎక్కడ విస్తరించి ఉన్నది? సవర్ణ ప్రాంతము కూడా మనకి భూగోళానికి ఇరువైపులా కూడా ఉంటాయి. అంటే ఉత్తర అర్ధగోళంలో ఉంటాయి. సో ఏ అక్షాంశాల మధ్య విస్తరిస్తాయి అంటే 10 నుంచి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు అండ్ దక్షిణ అక్షాంశాల్లో విస్తరించిన ప్రాంతం ఏదైనా చెప్పాలి. అంటే మనకి భూమధ్య రేఖా మండలం 10 వరకు ఉన్నది. దాని తరువాత 10 నుంచి 20 డిగ్రీల వరకు అవతల ఉత్తరం వైపు యువతల దక్షిణం వైపు కూడా విస్తరించిన ప్రాంతం ఏదైనా. మరి సవర్ణ ప్రాంతంలో వృక్షజాలం ఎట్లా ఉంటుంది? ఎటువంటి వృక్షజాలం ఇక్కడ ఉంటుంది అనేది మనం చూస్తే చూడండి, ఇది అంతా కూడా మనకి సవర్ణ ప్రాంతాలుగా మనం చెప్తున్నాం కదా. సవర్ణ ప్రాంతాల్లో వృక్షజాలం భూమధ్య రేఖా మండలానికి ఆనుకొని ఉన్న ప్రాంతం వైపు దట్టమైన అడవులుగా వృక్షజాలం ఉంటది. ఈ ఉన్నత అక్షాంశాల వైపు అంటే పైకి వెళ్లే కొద్దీ కూడా గడ్డి భూములుగా మనకి విస్తరించి ఉంటుందని చెప్పాలి. అంటే ఇక్కడ 2 రకాల వృక్ష సంపదలు అనే మనకు కనిపిస్తాయి. భూమధ్య రేఖా మండలం వైపుగా ఉన్న ప్రాంతంలో అడవులు అనే మనకు కనిపిస్తే, ఉన్నత అక్షాంశాలకి వెళ్లే వైపున గడ్డి భూములు అనే మనకు కనిపిస్తాయి. మరి ఈ ప్రాంతంలో పెరిగే గడ్డి పొట్టిగా ఉంటుందా పొడుగ్గా ఉంటుందా? చాలా పొడుగ్గా ఉంటుందన్న. దాదాపు 1 నుంచి 6 మీటర్ల ఎత్తైన గడ్డి మనకు కనిపిస్తుంది అన్న. ఎంత ఎత్తైన గడ్డి? సో 1 నుంచి 6 మీటర్లు అంటే ఆలోచించుకోండి ఒక్కసారి. ఏనుగులు జిరాఫీలు కూడా మనకు ఆల్మోస్ట్ ఈ గడ్డిలో మునిగిపోయే విధంగా మనకు ఉంటాయి. అంత ఎత్తైనటువంటి గడ్డి భూములనే మనం ఏమంటాం? సవర్ణాలుగా పిలవడం జరుగుతుంది అని చెప్పాలి. మరి ఈ ప్రాంతంలో ప్రజల యొక్క ప్రధాన జీవనోపాధి, సో గడ్డి భూములు ఉన్నాయి అంటే ప్రధానమైన జీవనోపాధిగా మనం ఏం చెప్పాలన్నా పశు పోషణ అనేది మనకి ప్రధాన జీవనోపాధి చెప్పాలి. ఏ పోషణ? మరి 3వ ప్రాంతం ఏదన్నా? మరి ఉష్ణ మండల ఎడారి ప్రాంతాలు అంటే ఎక్కడ విస్తరించి ఉంటాయి? సో ఇవి కూడా ఇరు అర్ధగోళాల్లో ఉంటాయి. ఈ ఇరు అర్ధగోళాల్లో 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య అని మాక్సిమం మనకి ఉష్ణ మండల ప్రాంతం కిందే ట్రీట్ చేస్తాం దాన్ని. ఏవైతే మనకి ఖండాలు అనేవి ఉన్నాయో ఆ ఖండాల యొక్క పడమర అంచులు అనే వాటిలో ఎడారులు అనే మనకి ఏర్పడ్డాయని చెప్పాలి. సో ఖండాల యొక్క ఏ భాగంలో ఎడారులు ఏర్పడ్డాయి? ఏ అక్షాంశాల మధ్య? 15 నుంచి 30 డిగ్రీల అక్షాంశాలు విస్తరించిన ప్రాంతంలో ఏవైతే మనకి ఖండాలు ఉన్నాయో ఆ ఖండాల యొక్క పడమర అంచుల్లో ఏమేర్పడతాయన్న? ఎందుకు పడమర అంచుల్లో ఎడారులు ఏర్పడతాయి? ఎడారి ఏర్పడింది కాబట్టి జనాభా తక్కువ ఉంది. జనాభా తక్కువ ఉందని ఎడారి రాదు. వర్షపాతం తక్కువ ఉంటేనే ఎడారి అవుతుంది. ఎందుకు వర్షపాతం తక్కువ ఉందో చెప్పాలి. ఇప్పుడు ఉష్ణ మండల ప్రాంతము అంటే అక్కడ వీచే ప్రపంచ పవనాలు ఏమిటి?
మనకి ఉష్ణమండల ప్రాంతంలో వ్యాపార పవనాలు అనేవి వేస్తాయి. వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలుగా ఈశాన్య దిక్కు నుంచి వస్తాయి నైరుతి వైపు. దక్షిణ అర్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలుగా ఆగ్నేయం నుంచి వాయువ్యం వైపు వస్తాయి. మరి పవనాలు వచ్చేటప్పుడు పవనాలు సముద్రాల మీద నుంచి భూభాగాల లోపలికి ప్రవేశిస్తాయి. అప్పుడు సముద్రాల మీద ఉన్నటువంటి నీటి ఆవిరిని భూమి మీదకి తీసుకొచ్చి ఈ భూమి పైన కొండలు అడ్డగించేటప్పుడు ఆ కొండల వలన మనకి పవనాలు పైకి వెళ్తాయి, మేఘాలుగా మార్చి వర్షాన్ని ఇస్తాయి. మరి ఇప్పుడు ఉష్ణమండల ప్రాంతంలో వచ్చే పవనాలు ఒక ఖండానికి ఏ భాగంలో నుంచి ప్రవేశించాయి? అయితే ఈశాన్య భాగం లేదా ఆగ్నేయ భాగం, అంటే ఖండం పరంగా ఏ భాగం కింద? తూర్పు భాగంలో ప్రవేశించాయి. కాబట్టి వర్షాలు ఎక్కడ ఎక్కువ పడతాయి? తూర్పు భాగాల్లో వర్షాలు పడతాయి. ఆటోమేటిక్ గా పడమరకి వెళ్లే కొద్దీ కూడా పవనాల్లో ఉన్న తేమ ఏమవుతుంది? ఆవిరైపోతుంది, వర్షాలుగా మారిపోతుంది. ఓకేనన్నా? అంటే పడమర అంచులకు వెళ్లేసరికి పవనాలు పొడిగా మారిపోతాయి. ఆ పడమర అంచుల్లో వర్షపాతం తక్కువ ఉంటుంది. అందుకు పడమర అంచుల్లో మనకి ఏం ఏర్పడతాయన్న అంటే ఇప్పుడు ఉష్ణ మండల ఎడారులు ఖండాల యొక్క ఏ భాగాల్లో ఉన్నాయి? ఏ అక్షాంశాల మధ్య? మరి ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుందన్నాక మరి ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి మరి ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఏ విధంగా ఉంటాయి? ఒకటి పత్రాలు చిన్నవిగా ఉంటాయి లేదా ముళ్ళుగా మారిపోతాయి. వేర్లు లోతైనటువంటి వేర్లు మనకు కలిగి ఉంటాయి. ఎట్లాంటి వేర్లు? ఎందుకు లోతైన వేర్లను కలిగి ఉంటాయి? ఎక్కువ లోతులో ఉన్న నీరును కూడా గ్రహించడానికి లోతైన వేర్లు. చిన్నవిగా ఉన్న పత్రాలు, కొన్ని పత్రాలు మనకి ముళ్ళుగా మారిపోయి ఎక్కడ కనిపిస్తాయన్న మరి ఈ ఎడారి ప్రాంతాల్లో ప్రజల యొక్క జీవన విధానం ఇక్కడ కూడా మాక్సిమం పశు పోషణ ఉంటది. ఎడారి తీరాల్లో మనకి గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు ఇట్లాంటి వాటిని మనకి పెంచడం జరుగుతుంది అన్నాం. ఈవెన్ మేకలు ఇట్లాంటివన్నీ కూడా దేనికోసం పెంచుతారు? వాటిని పాలు ఎత్తాయి. ఏమెత్తాయన్నా? చంపేస్తే మాంసం వస్తాయి, కత్తిరిస్తే ఉన్ని వస్తుంది. సో పాలు, మాంసం, ఉన్ని అనే దాని కొరకు పెంచేవేం పెంచుతున్నారన్న? గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటెలు అనే మనకి ఎక్కడ పెంచుతారన్న? మరికపోతే నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఏదమ్మా? మధ్యధరా మండలము అనేది ఎక్కడ విస్తరించి ఉన్నది? మధ్యధరా మండలం అనేది మనకి ఎక్కడ ఉన్నది అంటే పేరులోనే కనిపిస్తుంది. మధ్యధర అంటే సమశీతల మండలం. ఈ సమశీతల మండలంలో మనం జాగ్రత్తగా చూస్తే ఎక్సెప్ట్ అంటార్కిటికా, ఈ అంటార్కిటికా మినహాయించి మిగిలిన ఖండాల యొక్క పడమర తీరాలు అంతా కూడా ఏ శీతోష్ణ స్థితి? చెప్పాలి. ఒక్క ఉష్ణ మండలంలో ఉన్న ఖండాల పడమర అంచులు అంటే ఎడారి. రిమైనింగ్ మండలాల్లో మనకి అంటార్కిటికా మినహాయించి మిగిలిన ఖండాల యొక్క పడమర తీరాల్లో ఏ శీతోష్ణ స్థితి? మరి మధ్యధర శీతోష్ణ స్థితి అంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మధ్యధర శీతోష్ణ స్థితిలో పరిస్థితులు వేసవి కాలం అనేది ఎలా ఉంటుందన్నా పొడిగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటే, శీతాకాలంలో చల్లగా ఉంటుంది. దుప్పటి పట్టుకుని వెళ్ళండి, చల్లగా ఉంటుంది. శీతాకాలంలో వర్షాలు సంభవిస్తాయని చెప్పాలి. ఏం సంభవిస్తాయనన్నా? సో మధ్యస్థం నుంచి అధిక వర్షాలు అనే మనకి ఏ కాలంలో? వేసవి కాలం వేడిగా ఉందని శీతాకాలం చల్లగా ఉంటుందని పెట్టకూడదు. వేసవి కాలం పొడిగా ఉండే పరిస్థితులు,
శీతాకాలంలో వర్షాలు సంభవించే పరిస్థితులు ఉంటే అది ఏ రకమైన శీతోష్ణ స్థితిగా చెప్పాలి? సో అట్లాంటి పరిస్థితి ఏ పంటలకి అనువైనది? వెరీ గుడ్. పండ్ల తోటలకి అత్యంత అనువైనటువంటి శీతోష్ణ స్థితి ఏమిటి అంటే మధ్యధరా శీతోష్ణ స్థితి అని చెప్పాలి. మధ్యధరా శీతోష్ణ స్థితి అంటే ఎట్లా ఉంటుంది? వేసవి కాలంలో పొడిగా, శీతాకాలంలో వర్షాలు సంభవిస్తే దానిని ఏమని పిలుస్తున్నారు? మరి ఈ మధ్యధరా శీతోష్ణ స్థితిలో వృక్షజాలం ఎట్లా ఉంటుంది? ఎటువంటి వృక్షజాలం ఉంటుంది అంటే మనకి ఆలివ్, కార్క్ అనేటటువంటి చెట్లు ఉంటాయి చూడండి, యూరోపియన్ కంట్రీస్ లో కనిపిస్తాయి ఎక్కువగా. ఈ చెట్లు అంటే మనకి విశాలమైనటువంటి పత్రాలను కలిగి ఉంటాయి. దట్ మీన్స్ వెడల్పైన పత్రాలు కలిగినటువంటి సతత హరిత అడవులు అనే మనకు ఉంటాయని చెప్పాలి. మన మధ్యధరా ప్రాంతంలో ఎటువంటి వృక్ష సంపద ఉంటుంది? ఆలివ్, కార్క్ వంటి చెట్లతో కూడిన విశాలమైన పత్రాలు కలిగిన సతత హరిత అడవులు అనే మనకి ఎక్కడ ఉంటాయన్న మధ్యధరా వృక్షజాలంలో కనిపిస్తాయని చెప్పాలి. ఈ ప్రాంతంలో విశాలమైనటువంటి క్షేత్రాల్లో వాణిజ్య వ్యవసాయం అనేది ఎక్కువగా అమల్లో ఉంటుందని చెప్పాలి. ఏ వ్యవసాయం అమల్లో ఉంటుంది? సో వాణిజ్య వ్యవసాయము అంటే పెద్ద పెద్ద క్షేత్రాల్లో యంత్రాలను ఉపయోగించి మార్కెట్లలో విక్రయించడానికి చేసేటటువంటి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తాం? అట్లాంటి వాణిజ్య వ్యవసాయం అనేది మనకి ఎక్కడ ఉంటుంది? మరికపోతే నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా సో స్టెప్పీలు అంటే మనకి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అది కూడా మనకి మధ్యధరా శీతోష్ణ స్థితి విస్తరించిన ప్రాంతాల్లోనే ఖండాంతర్గత మైదానాల్లో కనిపిస్తుందని చెప్పాలి. ఏ మైదానాల్లో కనిపిస్తుంది? సో ఖండాంతర్గత ప్రాంతాలు అంటే ఏమిటి? ఇప్పుడు మధ్యధరా ప్రాంతం అనేది ఎక్కడ ఉందని చెప్పాం? తీరాల్లో మనకు కనిపిస్తుంది అనేది మనం చెప్పాం. ఈ తీరాలకి లోపల ఉన్నటువంటి ప్రాంతాలను ఏమని పిలుస్తారు? ఖండాంతర్గత మైదానాలు అంటారు. అట్లాంటి ఖండాంతర్గత మైదానాల్లో ఏం విస్తరించి ఉన్నాయన్న మరి ఇక్కడ శీతోష్ణ స్థితి అనేది మనకి ఏ విధంగా ఉంటుంది? వర్షపాతం అనేది మనకి తక్కువగా ఉంటుంది, అనార్ద్ర ప్రాంతంగానే మనకు కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయని చెప్తాడు. ఉష్ణోగ్రతలు ఎట్లా ఉంటాయన్నా? అత్యధికముగా ఉంటాయి, అత్యల్పముగా ఉంటాయి. అంటే ఇది ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ? వాడు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రాంతాలు అంటున్నాం? సో ఖండాంతర్గత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఎలా ఉంటాయి? ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు అంటే పగటి సమయానికి రాత్రి సమయానికి, వేసవి కాలానికి శీతాకాలానికి మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ రోజున మనం సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించామనుకోండి, అవి సంవత్సరం పొడుగున ఒకేలాంటి కండిషన్స్ తో ఉంటాయి. వేసవిలో మరీ అంత వేడెక్కిపోవు, శీతాకాలంలో మరీ అంత చల్లబడిపోవు. సంవత్సరం మొత్తం ఒకే మాదిరి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో. అవే ఖండాంతర్గత ప్రాంతాలను పరిశీలించామనుకోండి, వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉంటాయి, శీతాకాలంలో చలి పరిస్థితులు. సో చలి చాలా ఎక్కువ ఉంది అంటే ఉష్ణోగ్రత బాగా పడిపోయింది శీతాకాలంలో. వేసవిలో వేడి బాగా ఎక్కువ ఉంది అంటే ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది. అని ఇప్పుడు వేసవి కాలానికి శీతాకాలానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. ఈ రోజున రాయలసీమ ప్రాంతాన్ని మీరు ఆలోచన చేయండి.
వేసవిలో వేడి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, శీతాకాలంలో చలి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే వేసవి కాలానికి శీతాకాలానికి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్న పరిస్థితి ఖండాంతర్గత ప్రాంతాల్లో ఉంటది. అదే సముద్ర తీర ప్రాంతాల్లో సమమైనటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు మనకు ఉంటాయి. ఆ పాయింట్ చెప్పడానికి అధికమైన ఉష్ణోగ్రతలు, చలి పరిస్థితులు రెండూ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? స్టెప్పీలు విస్తరించిన ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ వర్షాలు అనే మనకి మధ్యస్థం నుంచి తక్కువ స్థాయిలో మనకు ఉంటాయని చెప్పాలి.